మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బద్వేల్ మున్సిపాలిటీలో అనుమతులు లేని నిర్మాణాలపైన, అక్రమ కట్టడాలపైన మున్సిపల్ అధికారులు ఉపాధులు మోపుతున్నారు. ఇప్పటికే అనేక ఆక్రమణను తొలగించడంతో పాటు ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా, టౌన్ ప్లానింగ్ లేకుండా నిర్మించినటువంటి నిర్మాణాలకు నోటీసులు ఇస్తూ ఉన్నారు. తగిన ఆధారాలతో వాటిని సీజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా బద్వేల్లో ఎవరైనా ఒక స్థలము, ఇల్లు కొనాలంటే కూడా అనేక సందేహాలు. వీటన్నిటిపైన మనతో మాట్లాడడానికి మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, బద్వేల్లో ఎక్కువ డీకేటీ ల్యాండ్ కావడం వల్ల చాలా ల్యాండ్స్ డాక్యుమెంట్స్ లేవు. అసలు బద్వేల్లో కొనాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఏం ప్రొసీజర్ ఫాలో అయితే బాగుంటుంది కదా సార్? మీకు మీరు అన్నది నిజమే. బద్వేలు పురపాలక సంఘంలోని 80% ల్యాండ్ టీకేటీగా ఉండడంతో చాలా మంది పబ్లిక్ కొనడం, అమ్మడంలో మోసపోవడము, ఇబ్బందులు పడడం జరుగుతుంది. ఒక సామాన్య మానవుడు ఒక స్థలాన్ని తీసుకొని ఇల్లు కట్టడానికి ఈ ఊర్లో ఒక్కటి కూడా అప్రూవల్ లేఅవుట్ లేదు. 17 లేఅవుట్లు ఉంటే 17 కూడా అనాథరైజులు లేవు. ఒకదానికి కూడా పర్మిషన్ లేదు. వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కొన్న వాళ్ళు మోసపోయింది. ఇప్పటికే ఒకవేళ ఇల్లు కట్టడానికి లేఅవుట్ మాదిరి ఉన్నప్పటికీ పర్మిషన్లు రాక ఓరుకున్నారు. అది ఒక టైప్. రెండో టైపు, ఒక డీకేటీ ల్యాండ్ ఒకరి పేరు మీద ఉంటుంది. ఒక 10-20 ట్రాన్సాక్షన్స్ జరిగింది. అగ్రిమెంట్లు రాసుకుంటా పోతా ఉంటారు. మరి వాళ్ళు ఇల్లు కట్టడంలో ఒక పట్టాను 2-3కి ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. లీగల్ గా చాలా ఇష్యూస్ ఈ ల్యాండ్ వల్ల వచ్చాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి శుక్రవారము ప్రతి మున్సిపాలిటీలో కూడా శుక్రవారం ఓపెన్ ఫారం నిర్వహించమని చెప్పింది. మరి దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ల్యాండ్ ఇష్యూస్ పబ్లిక్ సులభతరం, గవర్నమెంట్ ఏదైతే ప్లాన్ అప్రూవల్ తిరగకుండా జనాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలంటే, ఊరు అభివృద్ధి కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి. మరి మున్సిపల్ అధికారులు నిన్ననే మీటింగ్ లో మున్సిపల్ అధికారులు సహకరించి దాన్ని సులభతరం చేయండి అని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం. ముందే ప్రభుత్వం సులభతరం చేయాలనే ఉద్దేశంతోనే పబ్లిక్ ఎవరికి ఇబ్బంది జరగకూడదని చెప్పి ప్లాన్ అప్రూవల్ అనే దాన్ని ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఎల్టీపీలు మున్సిపల్ అధికారులకు సంబంధం లేకుండానే ఈ లైసెన్స్ ప్లానర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకే అధికారం ఇచ్చింది. వాళ్ళ లాగిన్ లోనే ఎవరైతే పార్టీ ఉంటారో వాళ్ళతో సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొని వాళ్ళే ప్లాన్ అప్రూవల్ వాళ్ళ ఎల్టీపీలే చేసేస్తారు, మున్సిపల్ అధికారుల ప్రమేయం కాదు. ఆ విధంగా సెట్ బ్యాక్స్ తగ్గించడము, తర్వాత లేఅవుట్లో 40 ఫీట్ నుంచి 30 ఫీట్లు తేవడము, ఇవన్నీ కూడా ప్రభుత్వం చాలా సులభతరం చేసింది. అంతేకాకుండా ఎగ్జిస్టింగ్ ఏరియాలు, ఓల్డ్ బిల్డప్ ఏరియాలు ఉంటాయి. పాత బద్వేలు సంబంధించి అట్లాంటివి మనకి 11 ఏరియాలు. ఆ ఏరియాల్లో ఏడన్నా కొంచెం గ్యాప్ స్థలం ఇల్లు కట్టుకుంటామన్నా, లేదంటే పడిపోయిన ఇల్లు కట్టుకుంటామన్నా కూడా వాళ్ళకు మన సర్కులేషన్ ప్యాటర్న్ అని ఒకటి తయారు చేయించి, అంతా సర్వే చేయించి ఏ వీధిలో ఎంత ఎడల్పు రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్డు అనుగుణంగా ఎంత స్థలం ఉంటే అంత స్థలాన్ని అప్రూవల్ ఇచ్చేయమని చెప్పి సర్కులేషన్ ప్యాటర్న్ కూడా మనకు ఆ 11 ఏరియాలు కూడా మనకు అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఎవరైతే ఆ 11 ఏరియాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా పాత ఓల్డ్ ఏరియా, వాళ్ళందరూ కూడా ఇప్పుడు 20 అడుగుల రోడ్డు ఉంటే 20 అడుగుల రోడ్డు అనుగుణంగానే వాళ్ళు రోడ్లోకి రాకుండా కట్టుకోవచ్చు. వాళ్ళ పర్మిషన్ వచ్చేస్తుంది. గజెట్ అప్రూవల్ అయిపోయింది. ఆల్రెడీ ఇప్పుడు మన కౌన్సిల్ అప్రూవల్ అయిపోయింది. దానికి గజెట్ తెప్పించేస్తే అడిగి మనం ఎప్పుడైనా వాళ్ళు ఎవరు అప్లై చేసుకుని యాజ్ ఇట్ ఈజ్ చేయొచ్చు. దానికి నిబంధనలు లేవు. ఇట్లా ప్రభుత్వం చాలా ప్రక్షాళన చేసింది టౌన్ ప్లానింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి. కాబట్టి ఎవరు కూడా మీకు ఏదైనా బద్వేలు పబ్లిక్ ఒక స్థలాల్లో ఏది కొనాలా, ఇది లేఅవుట్ ఉందా, అప్రూవల్ ఉందా, లేకపోతే మేము ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్లు ఎట్లా అని ఓపెన్ ఫోమ్ లో ఎవరైనా వచ్చి పాల్గొని మీ డౌట్లు క్లియర్ చేసుకోవచ్చు. మా లెవెల్లో పరిష్కారం అయితే మేము పరిష్కారం చేస్తాం. దాని లేకపోతే గ్రీవెన్స్ గా రిజిస్టర్ చేసి డిటిసిపికి టౌన్ ప్లానింగ్ వెళ్ళిపోతుంది, వాళ్ళు క్లియర్ చేస్తారు. అంతా ఆన్లైన్. ఏది కూడా మేము వచ్చింది గ్రీవెన్స్ ఆన్లైన్ లో చేస్తాం. కాబట్టి ఎవరైనా కూడా బద్వేలు ప్రజలు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఫస్ట్ మున్సిపల్ ఆఫీస్ సంప్రదించి ఆ ల్యాండ్ క్లియరెన్స్ చేసుకున్న తర్వాత మీరు బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ చేసుకున్న తర్వాత ఎలాంటి డీవియేషన్ లేకుండా కట్టుకుంటే ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు. అందరికీ మీ ద్వారా నేను పబ్లిక్ తెలియజేయడం ఏమంటే, ఎవరైనా నిబంధనలు అతిక్రమించి కట్టిన పార్కింగ్ ప్లేసులు కానీ, ముందు పక్క రోడ్డు స్టెప్స్ రోడ్డు ఆక్రమించడం కానీ, వెనుక పక్క సందు రస్తాలు ఆక్రమించి కట్టినా కానీ మేము కఠిన చర్యలు తీసుకుంటాం.
అందులో భాగంగా నిన్న 2 ఇళ్లను కూడా మనం సీజ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అందరూ కూడా పాటుపడతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ రోజు ఉదయం అశోక్ నగర్ పోయినాం. అశోక్ నగర్ లో ఉండే 4 లైన్లు ఉన్నాయి. 4 లైన్లలో ఒక లైన్ మాత్రం వాళ్ళు సందరస్తు ఆక్రమించలేదు. దాంట్లో డెబ్రీస్, కంప చెట్లు ఏంటి చాలా అంతా మా జేసీబీ పోయి తిరిగి చేయగలిగింది సందరస్తు. అదే వేరే 3 సందరస్తాలు వాళ్ళు స్టెప్స్ కట్టిండ్రు, ఈ స్టెప్స్ కట్టిండ్రు. మున్సిపాలిటీ కాలువ మాత్రమే ఉంది. మున్సిపాలిటీ వాళ్ళు కాలువలు తీయాలంటే తీసిన మట్టి వేసుకోవడానికి కూడా లేదు, ఆడేసుకోవాలని కాలువలు తీయలేక ఇబ్బంది పడతారు. వాళ్ళ సౌకర్యం కోసమే ఆ స్టెప్స్ కట్టాల్సిన అవసరమే లేదు. అట్లాంటి పరిస్థితులను నెల్లూరు రోడ్ లో కూడా చాలా ఎంత మంచి పట్టా ల్యాండ్, కాస్ట్లీ ల్యాండ్, ప్రతి ఒక్కరు సందరస్తాలు ఆక్రమించుకున్నారు. మురుగునీళ్ళు పోయేదానికి లేదు. కాబట్టి వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ మురుగునీళ్ళ సందరస్తాలను ఆక్రమించుకొని మీరు ఆడ మురుగునీళ్ళు పేరబెట్టుకొని ఎక్కువ స్టోర్ చేయించుకొని దాని దోమలు ఉత్పత్తి మీకు వాసన అయిపోయి మీరు 2 లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నా కూడా మీ ఇంట్లో మీరు ఉండడానికి ఈ స్మెల్ తో బాధపడతా ఉన్నారు. అలాంటి బాధలు లేకుండా అంటే సందరస్థాలను ఎవరు ఆక్రమించుకోకుండా స్వచ్ఛందంగా తొలగించుకుంటే మా వంతు మేము ప్రయత్నం చేసి ప్రక్షాళన గౌరవ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, మీడియా అందరి సహకారంతో మనము 1 by 1 ఒక వీధిని రెక్టిఫై చేసుకుంటాం. సార్, చాలా వరకు ఫేక్ పట్టాలతో చాలా మంది ల్యాండ్ లేక ఆక్యుపేషన్ దగ్గర వెళ్తున్నారు, అక్కడ నిర్మాణాలు చేస్తున్నారు. ఈ ఫేక్ పట్టాల ఇష్యూ అనేది బద్వేలులో చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది. ఇది ఈ మున్సిపాలిటీ వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? వాటి మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మున్సిపల్ ఎంప్లాయీస్ కు చాలా అదర్ వర్క్స్ చేసుకోవడానికి ఇబ్బంది పడతాను. టైం అంతా ఈ ల్యాండ్ ఇష్యూస్కే, ఈ కోర్టు కేసులకు కేటాయించి వస్తుంది. అందుకే గౌరవ ఆర్డీఓ గారు, తహసీల్దార్లు ఇద్దరు, గౌరవ ఆర్డీఓ గారు, పోలీసు, మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా టీం వర్క్ లాగా చేసి ఏదైతే కబ్జాలను కట్టాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఆర్డీఓ సార్ నాయకత్వంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా మేము ఇక్కడ వీలైనంతలో చాలా చర్యలు తీసుకున్నాం. రాబోయే కాలంలో కూడా తీసుకుంటాం కూడా. ముఖ్యంగా ఈ అక్రమ నిర్మాణాలకు కావచ్చు, ఆక్రమణలకు సంబంధించి బద్వేలులో ఏ ఏరియాలో ఎక్కువ ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది? ఒక ఏరియాని కాదు, ఇట్లా చెన్నంపల్లి నుంచి తీసుకుంటే మడకలారపల్లె రెవెన్యూ విలేజ్, చెన్నంపల్లి రెవెన్యూ విలేజ్, ఈ 2 కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. గోపారం మండలంలో వస్తుంది. ఇప్పుడు ఈ ఎన్జిఓ కాలనీ, మున్సిపల్ ఆఫీస్ ఉండే ఏరియా కూడా చాలా ఇబ్బందులు వస్తుంది. ఇది లేఅవుట్ వేసినప్పటికీ ఆ లేఅవుట్ రోడ్లను ఆక్రమించడం, తర్వాత 100 ఫీట్ రోడ్డు ఎక్కడ 70 ఫీట్ రోడ్డు ఉన్నాయి లేఅవుట్. ఆ రోజుల్లో లేఅవుట్ చాలా ప్రణాళికతో వేసి ఎన్జిఓ కానీ ఈ రోజు దారులు ఆక్రమించుకోవడం, ఓపెన్ స్పేస్ ఆక్రమించుకోవడం ఇట్లా జరుగుతుంది. ఎవరు మేము ఇప్పుడు అన్ని కూడా మన ఓపెన్ స్పేస్ అన్ని కూడా ఆన్లైన్ లో ఎంట్రీ చేసినాం. దానికి ఎవరు కూడా ఆక్రమించుకోలేరని మనం భావిస్తాం. సార్, ఇంకొక ప్రధానమైన అంశం ఫేక్ పట్టాలను ఆధారంగా చేసుకుని అంటే టౌన్ లో ప్లాన్ అప్రూవల్, హౌస్ ట్యాక్స్ పొందితే చాలు ఆ స్థలాన్ని మనం ఓన్ చేసుకోవచ్చు అన్న అభిప్రాయం చాలా మంది ఉంది. ఈ రెండింటిని జారీ చేసే విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ప్రభుత్వం ఆన్లైన్ సిస్టమ్ అంతా ప్లాన్ అప్రూవల్ అంతా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నుండి లింక్ డాక్యుమెంట్లు అన్ని కరెక్ట్ గా ఉంటేనే ప్లాన్ అప్రూవ్ అవుతుంది. పట్టాలు వాళ్ళ పేరు మీద ఉన్నా కూడా డిపిటీలు అప్రూవ్ కావడం లేదు. కాబట్టి దీంట్లో వాళ్ళు ప్లాన్ అప్రూవల్ చేయించుకోవాలని చెప్పి అనుకున్నప్పటికీ అది చేసే వీలు లేక ప్లాన్ అప్రూవల్ లేదు. రెండోది ట్యాక్స్ కి సంబంధించి వాళ్ళ పేరు రాదు. ద ఓల్డర్ ఆఫ్ ప్రిన్సెస్ అని వస్తుంది. ఆ ఓల్డర్ ఆఫ్ ప్రిన్సెస్ అని వచ్చినప్పుడు అది లీగల్ గా ఎలాంటి అధికారం కాదు. డోర్ నెంబర్ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో మున్సిపాలిటీ రెవెన్యూ లాస్ రాకుండా సూపర్ స్ట్రక్చర్ కింద ప్రతి ఇంటికి పన్నేసే అధికారం మున్సిపాలిటీకి ఉంది. ప్రజలు వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళకు కరెంటు అంటే మౌలిక సదుపాయాలకు సంబంధించి వాటర్ సప్లై, శానిటైజేషన్, లైటింగ్ అయినా ఏర్పాటు చేయాలంటే మనకు ఖచ్చితంగా రెవెన్యూ కావాలి. రెవెన్యూ లాస్ లేకుండా గవర్నమెంట్ ఈ చర్యలు తీసుకునేది ఇంత ముందే. కాబట్టి 2016లోనే జీవో ఇచ్చింది. కాబట్టి ఆ జీవో ప్రకారం మనం. చివరిగా ఒక ప్రశ్న, నిన్న ఒక పెద్ద బిల్డింగ్ ను, కమర్షియల్ బిల్డింగ్ ను మీరు సీజ్ చేశారు వైసీపీకి చేసినటువంటి. ఆ విషయంలో ఏంటి ఫర్దర్ స్టెప్ ఎలా ఉంటుంది? అంటే ప్రజలందరిలో కూడా ఉండేది ఒక ఇల్లు కట్టేసుకుంటే మనము ఆక్యుపేషన్ లోకి వెళ్ళిపోయినట్టే, ప్రభుత్వం ఇల్లు కూర్చోడానికి సిద్ధపడదు, కాబట్టి దాన్ని ఓన్ చేసుకోవచ్చు అనే అభిప్రాయం చాలా మందితో ఉంది. ఇప్పుడు అంత పెద్ద బిల్డింగ్ ను మీరు ఏ రూల్స్ ప్రకారం మీరు సీజ్ చేశారు? ఫర్దర్ గా దాంట్లో ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? 1965 మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఏదైనా బిల్డింగ్ కట్టేటప్పుడు మనకు డీకేటీ పటా ఉండినా, ఒరిజినల్ పటా ఉండినా సెట్ బ్యాక్స్ డీవియేషన్ కాకుండా రూల్ ప్రకారం కట్టుకోకపోతే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి వాళ్ళకు తహసీల్దార్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళు 3 సెంట్లు మాత్రమే పట్టా ఉంది.
4 సెంటర్లో బిల్డింగ్ ఉంది కాబట్టి వాళ్ళు తహసీల్దార్ గారు ఆల్రెడీ బద్వేల్ లేఅవుట్ కూడా ఇచ్చి ఉంటారు. వాళ్ళు 4 సెంటర్లో కట్టిన మాకు అక్కడ 3 సెంటర్లో ఉంది కాబట్టి ఆ డాక్యుమెంట్ తెమ్మని చెప్పి వాళ్ళకు మనం పదే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు సకాలంలో రిప్లై ఇయ్యలేదు కాబట్టి మనం సీజ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు మనకు సరైన డాక్యుమెంట్లు, రిలవెంట్ డాక్యుమెంట్లు చూపించి మనం దాన్ని రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది. లేని పక్షంలో వాళ్ళకి సరైన డాక్యుమెంట్ లేకపోతే ఫర్దర్ గా ఆ బిల్డింగ్ విషయంలో ఎలాంటి చర్యలు ఉంటాయి? అదే ఏపీ మున్సిపల్ యాక్ట్ 69 ప్రకారము ప్రస్తుతానికి ఎక్కువ అది సీజ్ లోనే ఉంటది. అప్రూవల్ నెంబర్ తీసుకోవాలి. ఎవరైనా లేఅవుట్ అప్రూవల్ అయిందా కాదనే దానికి అప్రూవల్ లేఅవుట్ కాపీ తీసుకోవాలా, దానికి ఒక నెంబర్ వచ్చింటది. ఆ నెంబర్ వచ్చింటే లేఅవుట్ అప్రూవల్ అయినట్టు లెక్క. కాబట్టి లేఅవుట్ అప్రూవల్ కాకుండా తీసుకుంటే మాత్రం భారీగా నష్టపోతుంది. మొత్తం మీద ఎవరు కూడా బద్వేల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టినా కూడా వాటిపైన కఠిన చర్యలు ఉంటాయి. ఏదో హౌస్ ట్యాక్స్ అలాగే ప్లాన్ అప్రూవల్ కోసం అప్లై చేసే ముందు మీ డాక్యుమెంట్, ల్యాండ్ యొక్క డాక్యుమెంట్లు సరిచూసుకున్న తర్వాతే ఆ రెండు ఇవ్వడానికి మున్సిపాలిటీ అధికారులకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ ల్యాండ్ డాక్యుమెంట్లు సరిగా లేకుండా ప్లాన్ అప్రూవల్ కానీ హౌస్ ట్యాక్స్ కానీ అప్లై చేస్తే అవి మంజూరు కావు. హౌస్ ట్యాక్స్ అనేది పొజిషన్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి రాబడతారు. దాని ద్వారా ఆ భూమికి సంబంధించి ఆ యజమానికి ఎలాంటి హక్కు కూడా కలగదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే బద్వేలు చుట్టుపక్కల ఉండే చాలా లేఅవుట్ లో ఎలాంటి అప్రూవల్స్ లేవు కాబట్టి అక్కడ ఫ్లాట్లు కొనే వాళ్ళు 1-2 సార్లు ఆలోచించుకొని డాక్యుమెంట్లన్నీ వెరిఫై చేసుకున్న తర్వాతే ముందుకెళ్లాలని మనతో పాటు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి చెప్తున్నారు.